హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ మటన్ కీమాతో ఒక సింపుల్ గ్రేవీ రెసిపీ అండి. నిజం చెప్పాలంటే చాలా సింపుల్ ఈ గ్రేవీ చేసుకోవడం. రండి ఈ గ్రేవీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాం. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడి అయిన తర్వాత 2 చిన్న సైజు బే లీఫ్ వేయండి. దీంతోపాటు సినమన్ స్టిక్స్ వచ్చి 2 మీడియం సైజు, యాలకులు వచ్చి 2 పీసు, క్రాంబు వచ్చి ఒక 4 to 5 వేయండి. దీంతోపాటు 1 టీ స్పూన్ అంత సోంపు, ఇవి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం ఇక్కడ మటన్ గ్రేవీ కీమాతో చేస్తున్నామండి. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ అన్నం అలానే అన్ని టిఫిన్ ఐటమ్స్తో సూపర్గా సెట్ అవుతుందండి. మనం వేసిన హోల్ స్పైసెస్ ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంత పచ్చి కరివేపాకు వేయండి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్ని నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయండి. మనం వేసిన ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అండి, ఇప్పుడు మనం ఈ ఆనియన్లో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. వేసి పచ్చి వాసన వెళ్తున్నంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోస్ని కట్ చేసి ఈ ఆనియన్తో వేసుకోవాలి. ఇలా టొమాటోస్ వేసిన తర్వాత చిటికలంత ఉప్పు కూడా వేసి బాగా కలిపేసి మూత పెట్టేయండి. ఇలా మనం కొద్దిగా ఉప్పు వేసి మనం కలిపేసి మూత పెట్టడం వల్ల మనకు మెత్తగా టొమాటో అనేది ఉడికిపోతుంది. దానికోసమే ఈ ప్రాసెస్ మనం చేస్తున్నామండి. ఇలా మనకు టొమాటో అనేది మెత్తగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం రెడీగా పెట్టుకున్న కీమాని యాడ్ చేస్తున్నామండి. నేను ఇక్కడ 1 కప్పు కీమా తీసుకున్నా. ఈ కప్పు కొలత వచ్చి 250 గ్రామ్స్ అండి. ఈ కీమాని యాడ్ చేసి బాగా కలుపుకోండి. కీమా వేసి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు వదిలేయండి. 1 నిమిషం తర్వాత ఎలా ఉంది అనేది చూస్తాం. 1 నిమిషం తర్వాత మనం మూత తీసి చూసామంటే మనకు కీమా నుంచి వాటర్ అనేది వచ్చేసి అది కీమా ఆనియన్ టొమాటోతో బాగా ఫ్రై అయ్యి ఇలా దొరుకుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మసాలాస్ని యాడ్ చేసి మళ్ళీ కలిపేసి మూత పెట్టి కుక్ చేయాలి. 1/2 టీ స్పూన్ అంత పసుపు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంత కారం, 1.5 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ అండి. ఈ గ్రేవీకి సరిపడ ఉప్పు వేసి కలుపుకోండి. ఈ కీమా గ్రేవీలో మసాలాస్ అనేది చాలా తక్కువ అండి. ఇలా బాగా కలిపిన తర్వాత లాస్ట్గా 1 టీ స్పూన్ అంత గరం మసాలా వేసి కలిపేసి మీరు 1/2 కప్ అంత వాటర్ పోసి మూత పెట్టేసి 8 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసారంటే మనకు కీమా గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోతుంది. మీరు ఈ సేమ్ ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేయొచ్చండి. కుక్కర్లో మీరు చేసి 2 విజిల్స్ వదిలి తీసుకున్నారంటే మీకు సరిపోతుంది. 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేసి మనకు కీమా గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కీమా గ్రేవీలో 2 టేబుల్ స్పూన్ అంత కొరియాండర్ లీవ్స్ కట్ చేసి వేస్తున్నానండి. దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ అంత పుదీనా ఆకులు వేసి బాగా కలపండి. అంతే అండి, చాలా సింపుల్గా మనకు మటన్ కీమాతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకు గ్రేవీ అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ గ్రేవీని మనం సర్వింగ్ బౌల్కు మార్చుకుంటాం. అంతే అండి, చాలా సింపుల్గా మనకు మటన్ కీమాతో గ్రేవీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా సేమ్ కొలతలతో ఇంట్లో ఒక్కసారి ఈ మటన్ కీమా గ్రేవీ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు తప్పకుండా ఇష్టపడతారండి. మీకు ఈ మటన్ కీమా గ్రేవీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.